నేను నా జీవితంలో ఎప్పుడు కూడా మన నాయకుడి పైన ఎదురు తిరుగుతాను నేను ఆలోచించలేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. ఆయన జీవితంలో ఎప్పుడైతే దుష్ట శక్తి మీ పార్వతి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన వనిత. ఒకప్పుడు ఆమె సాధారణ స్త్రీ, మరీనాడు ఆమె పేరు సామాన్యుడికి తెలుసు. రాజకీయ వైకుంఠ పాళీలో ఆమె కొందరికి నిచ్చెన, మరికొందరికి కాల నాగు. జీవితంలో ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి కాల్చు అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు అని కాదు, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో డిసెంబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామారావు గారు శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా పూలమాల సమర్పించారు. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేరారు. చీమలు పుట్లు పెడతాయి, కానీ పాములు పర్యవసానాలు దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చలతాల పాలైంది కూడా. జీవితంలో ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి बाबू धक्का मत दो यार, गिर पड़ूंगा। ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి ఎన్టీఆర్ కుటుంబ వ్యవహారాలు తెలుగుదేశం పార్టీనే కుదిపేసిన రోజుల నుంచి అన్ని బాణాలు ఆమె మీదే ఎక్కుపెట్టాయి. ఎన్నో వివాదాలు, అనుమానాలు చెలరేగి ఆఖరికి విజ్ఞత చూపాల్సిన పొలిటికల్ హిస్టారియన్స్ కూడా ఆమెను పలుచన చేసిన కాలక్రమాన్ని తట్టుకొని నిలబడింది లక్ష్మీ పార్వతి. ఏ విధంగా మేము అమ్మ బిడ్డలు కలుసుకున్నాం, ఎన్నో ఉంటాయి విషయాలు మాట్లాడుకునేవి, ఆత్మీయ అనుబంధాల విషయాలు, అలాగే మిగతా చాలా ఉంటాయి, కుటుంబ విషయాలు ఉంటాయి, నేను మాట్లాడుకున్నాను ఆ విషయాన్ని. ఎన్టీఆర్ చనిపోయి 15 ఏళ్లు గడుస్తున్న నేటికి వీళ్ళిద్దరూ కలిసి ఇలా సంతోషంగా మాట్లాడుకోవడం ఈ కుటుంబ అభిమానులందరికీ కళ్లు చెమర్చే దృశ్యం. ఎన్టీఆర్ మరణం తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఇంటికి రావడం ఇదే తొలిసారి. ఇంటికి రావడం మేము మాట్లాడుకునే మా విషయాలు ఉంటాయి. కొన్ని 9:15కే వచ్చారు. దాదాపు గంట సేపు ఇద్దరం అనేక విషయాలు, గడిచిపోయిన విషయాలు, తండ్రికి జరిగిన బాధ, అబ్బాయి కూడా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు వాళ్ళ నాన్నకి జరిగిన దాని మీద. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి
ప్రవేశించి లేదమ్మా, అది మనం చేద్దాం, మనందరం కలిసి చేద్దామమ్మా, మీరు నేను కూడా తప్పకుండాను. నువ్వు వేరు కాదమ్మా మా కుటుంబంలో అని నా బిడ్డ అన్నాడు. బాలకృష్ణ లక్ష్మీపార్వతిని అమ్మా అని సంబోధించటం, నా కొడుకు నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదని లక్ష్మీపార్వతి వెనకేసుకురావడం వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను సూచిస్తుంది. ఏమైనా మేము అమ్మ బిడ్డలు కలుసుకున్నాం, ఎన్నో ఉంటాయి విషయాలు మాట్లాడుకునేవి. నిన్న సడన్ గా ఫోన్ చేసి అమ్మా నేను ఇంటికి వస్తానన్నారు. ఇంక అంతకంటే ఆనందం ఏంది, నా కొడుకు ఇన్నాళ్ళకి నా ఇంటికి వస్తానంటే ఇక అసలు నాకు ఇక సంతోషం. నిన్న నుంచి అన్నం కూడా తినబుద్ధి కావట్లే నాకు. ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి ప్రవేశించి ఒకప్పుడు చూచాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాన్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. జై సత్య సంకల్ప జై శేషతల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల, నీవు జరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి ప్రవేశించి మాత్రమే ప్రజలకెంతో చేయాలనుకున్న ఎన్టీఆర్ రాష్ట్రాన్ని, రాష్ట్ర పురోగతిని అధోగతి పట్టిస్తున్న జామాతను జాన్ దేవ్ అని క్షమిస్తారా? నో, ఎన్టీఆర్ మాటల్లోనే వినండి. సింహం, ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇస్ ది లయన్, నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను, నాకేం జరిగా ప్రజలకు తెలియచెప్పటం. ఎప్పుడైతే దుష్ట శక్తి చేరి ప్రవేశించి జై సత్య సంకల్ప జై శేషతల్ప, దేవుడుగా ఎవరు క్షమించినటువంటి ఘాతకం చేశాడు చంద్రబాబు నాయుడు. అది జాతి చరిత్ర ఎప్పుడు విస్మరించారు.